హాయ్ వ్యూవర్స్, నమస్తే. రష్యా నుండి చమురు కొనడం భారత్ ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్ని ఇయర్స్‌గా భారత్ చాలా ఎక్కువగా రష్యా చమురు పైనే ఆధారపడుతుంది. ఈ నిర్ణయం తీసుకుంటే గనక వచ్చే ప్రధాన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. చమురు ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో రష్యా చమురు చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. అలా తక్కువకు దొరకడానికి కారణం ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా! అయితే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు వేశాయి. రష్యా చమురు కొనకూడదని. ఎవరు కొనకపోవడంతో కొనేవారు తక్కువ ఉన్నారు కాబట్టి చమురు ధర అనేది తగ్గింది. అందుకే రష్యా తక్కువ ధరకు చమురు అమ్ముతుంది. భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా తక్కువ ధరకు చమురు కొంటుంది. ఒకవేళ భారత్ రష్యా దగ్గర చమురు కొనడం మానేస్తే సౌదీ అరేబియా, ఇరాక్, అమెరికా లాంటి ఇతర దేశాల నుండి కొనాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర కొంటే చాలా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. నిపుణులు చెప్పేదేంటంటే దీనివల్ల భారత్‌పై సుమారు 79,000 కోట్ల రూపాయలు ఎక్స్‌ట్రాగా మన భారత్‌పై భారం పడుతుంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు కొనే దేశంలో మన భారతే ఉంది. రష్యా చమురు కొనడం మానేస్తే ప్రపంచంలో చమురు సరఫరాలో పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. దీంతో చమురు ధర బ్యారెల్‌కు $1,000 మించి పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద డ్యామేజ్ అవుతుంది. రష్యా చమురు కొనడం వల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చాలా కోపంగా ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ రష్యా దగ్గర చమురు కొనడం వల్ల డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడో తెలుసు కదా? రష్యా దగ్గర చమురు కొనడం ఆపకపోతే భారత్‌పై 50% సుంకాలు వేస్తామని బెదిరించాడు. రష్యా దగ్గర భారత్ చమురు కొనడం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని ట్రంప్ అంటున్నాడు. కానీ భారత్ చెప్పేదేంటంటే మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఒకవేళ రష్యా చమురు కొనడం ఆపేస్తే ట్రంప్ ఒత్తిడికి లొంగినట్లవుతుంది. భారత్ రష్యా చమురు కొనడం మానేస్తే ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్‌లో చమురు సమస్యలు వచ్చి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హాని జరుగుతుంది. వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.